ఊరు తిరిగి గల్లీలు తిరిగి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళే వల్ల వాళ్ళు లేకపోతే ఇక్కడ నేను లేను ఎవరు లేరు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి. ఒక కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కాదు అనిల్ గారు, అన్ని కాన్స్టిట్యున్సీలో మంచి వాతావరణం ఉంది, మెల్లమెల్లగా వస్తున్నది, ప్రజలు తెలుసుకుంటున్నారు. మొన్న ముసలమ్మ నారాయణ కేడికి వెళ్ళి మా తాండకు వచ్చింది, ఇది సిద్ధాపూర్ తాండకు, నీళ్ళు తాగుతాకు ఇంతగా కూర్చుందట. ఏ ఊరమ్మడి నారాయణ కేడ్ ఏదో తాండ పేరు చెప్పింది. ఎటు పోతున్నామంటే ఈ భీముని కూడా తాండం చుట్టాలు ఉండదు పోతున్నా చెప్పిందట. చెప్పి ఆమెను ఎవరు అదలే, ఆడోళ్ళు ఉన్నాడట కాగితలమ్మడు. ఏమన్నాయా మొన్న పొరపాటున నేను కాంగ్రెస్ ఓటేసిన అలా మొదలారిపోని, ఇదే మాట అలా అన్నమాట చెప్తున్నాను. అలా మొదలారిపోని దేవుడు లాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నామన్నదట. ఇది ప్రజలలో ఘాటుగా అనుకుంటున్నటువంటి విషయం ఇది, అంతే కదా. పాలిచ్చబరే గడ్డయ్యకుండా గొడ్డుబరే పాలొస్తాయా? మేము వేసిన బర్రె గొడ్డు బర్రెని ఇప్పుడు తెలిసిపోయేదాం. నీ 5 లీటర్లు 10 లీటర్లు 3 లీటర్లు ఇస్తుండే రోజు తగ్గొస్తుంది. నా పిల్లగానికో నా మనమనుకు పెరుగో మజ్జిగనో పాలో ఛాయ్ తాగుతుంటివి. ఇలా పాలు లేదు, ఛాయ్ లేదు, పెరుగు లేదు. ఎందుకంటే పాలిచ్చే బర్రెను పాలిచ్చే బర్రెకు దూరం చేసింది. దొడ్డు కనబడి దొడ్డు గొడ్డు బర్రె గది కట్టేసుకుంటుంది. గొడ్డు బర్రె పాలిస్తే గడ్డి పెట్ట పాలిస్తుందా? ఇప్పుడు అర్థమైంది ప్రజలకు. గొడ్డు బర్రేది పాలిచ్చే బర్రేది తెలిసిపోయింది. దొడ్డు లెక్క పాలిచ్చే బర్రె ఎప్పటికైనా పాలిస్తుంది, కడుపులో పెట్టుకుంటుంది, తన్నది, పొడవది. మీరు చూడండి, పాడి అనేటువంటి బర్రెని చిరుమర చేస్తుంది, తంతది, ముంగడు పోతే పొడుస్తుంది, చూడంటది. పాడిచ్చే బర్రె ప్రశాంతంగా ఉంటుంది. పిండుకో బిడ్డ, పాలు పిండుకో, తాగు, కానీ నన్ను మాత్రం చూసుకో. రాత్రిపూట గడ్డయి, నువ్వు రాత్రిపూట గడ్డ అయిపోతే పాలు ఎడకలు వస్తాయి. లోపల దానా కుర్ది గడ్డేస్తేనే పొద్దున పాలు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ కూడా 5 ఏళ్లకోసారి వచ్చేది. ఎట్లయితే బర్రెకు కుడిది దానేస్తే పాలిస్తుందో 5 ఏళ్లకోసారి వచ్చేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు దాణ లాంటిది. ఈ ఓటే బలమైంది. తప్పనిసరిగా మళ్ళా పూర్వవైభవం వస్తుంది. ఇక పోయేటోడు నిన్నొక్కడు మొన్నొక్కడు పోతాను, పోతే పోయినా బాధ లేదు. నేను చెప్తున్నా కదా, ఈ రోజు నేను అన్ని కాన్సెప్ట్ తిరుగుతా ఉన్నా. నేను నారాయణగఢకు పోయినా, నాకు ఆలస్యమైన వెంకటాపూర్ తాండ చేసుకుని ఎండల పరిగెత్తి 2 అయింది. ఎవరు కదలలేదు. నేను అనుకున్నా 2 అయిపోయింది, ఆడ తింతకు పుట్టుకుని లేచిపోతారు అనుకున్నా. ఒక్క మనిషి కదలలే, అట్లా కూర్చున్నారు. నేను మాట్లాడితే అప్పుడు లేచి నేను పోగానే అడిగినా, నేను మాట్లాడినాక కూర్చుంటారా వెళ్ళిపోతారా అన్నా. లేదు సార్ కూర్చుంటాం సార్ అన్నారు. కూర్చున్నారు. అంటే బలవంతం చేసి కూర్చోరు, మనసులో ప్రేమ అభిమానం ఉంటేనే కూర్చుంటాం. ఆ విధంగా ఇక్కడ గత అసెంబ్లీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైన వాతావరణం ఉంది. ప్రజల్లో కూడా సానుకూలత ఉంది. ఇక బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి ఒకటే తెలుసు, జై శ్రీరామ్. మనం అందరూ శ్రీరామ్ భక్తులం కాదా? మీ ఊళ్ళో రామాలయం లేదా? నా ఊళ్ళో రామాలయం లేదా? పొద్దున లేదా ఆంజనేయ స్వామి దండం పెట్టుకోమా? అందరికీ దేవుడే. మన దేవుడు మనం పూజిస్తాం, ముస్లిమ్స్ వాళ్ళ దేవుని పూజిస్తారు, క్రిస్టియన్స్ వాళ్ళ మతం పూజిస్తారు. కానీ నడిచేది బతికేది ఒకే తాటి మీద, ఒకే భూమి మీద. ఈ భూతల్లే మన జన్మనిచ్చింది భారతదేశంలో ఉన్నవాడికి. మన భూమాతనే, భారత భూమాతనే అన్ని కులాలకు అన్నది. భారత భూమాత ఒక కులానికి జన్మనియ్యలే.
అందరు మన వాళ్ళే. కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని ఓట్లు అడగడం ఏంటంటే ఇది? ఏ కులంలో పుట్టినోడు నేను పలానా కులంలో పుట్టాలని దేవుడు మొక్కిండు. ఆ దేవుడిని ఆ దేవుడు ఇచ్చిండు, ఆ కులంలో పుట్టిండు. వీలైనంత కాడికి మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. లోక కళ్యాణం కోసం పనిచేయాలి, పార్టీ కళ్యాణం కోసం కాదు. రాముడే చెప్పిండు, సీత ఏం చెప్పింది? సీతారామ కళ్యాణం చేస్తాం, గోదా లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం చేస్తాం. దేనికోసం కళ్యాణం చేస్తాం? మనమందరం ప్రశాంతంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి, సామరస్యంగా ఉండాలి, అందరం సుఖంగా బతకాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, బీదలు సాధలు అందరూ బతకాలి అని మనం పూజ చేస్తాం, కళ్యాణం చేస్తాం. గుడిల వెనుక దేవుడి వెనుక అంత చరిత్ర ఉంది. కానీ దేవుడి పేరు చెప్పుకొని ఓట్లాడడం ఇది మంచి సాంప్రదాయం కాదు. దేవుడు లేని వాడెవరు? పొద్దుగా అందరం మొక్కేస్తాం దేవుణ్ణి. ఇవాళ బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ కార్యకర్తలైనా ఆయన కూడా సురేష్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసిండు ఎంపీగా, మనకు ఈయన 10 ఏళ్ళు చేసిండు. ఇద్దరిని చూసినాం, ఇద్దరు దొరడం చూసినాం మనం. మన పిల్లగాడు బీసీల పిల్లగాడు, బలైన వర్గాల వెనుకబడి తరగతి వచ్చినటువంటి పిల్లగాడు అనిల్ కుమార్. సీఎం గారు కూడా ఆలోచన చేసి వెనుకబడిన తరగతుల వారికి ఇస్తే బాగుంటుందని జనాభాలో 50% ఉన్నటువంటి వెనుకబడిన కులాల నుంచి అనిల్ కుమార్ గారికి సెలెక్ట్ చేశారు, ఎంపిక చేశారు. కేసీఆర్ గారు భరోసా నిలబెట్టాలా? మనం నిలబెడదామా? పక్కా. సర్కార్ సవాల్ ఎంత మీది? సర్కార్ సవాల్ ఎన్ని ఓట్లు? లక్షనా? సర్కార్ సవాల్ అదైతే సంతోషమే. ఆ పట్టుదలతోటి ఆ జోష్ కనబడతా ఉంది నాకు. మీ అందులో జోష్ మాత్రం తగ్గలేదు, పెరిగింది. ఇక ముంగడ కూర్చున్న కొంత ముసలు కూడా అవసరం జోరు కనబడతా ఉంది, ఉత్సాహం వచ్చింది. సంతోషం, చాలా సంతోషమే. ఈరోజు 2 పార్టీలు ముందున్నాయి. మొన్న కూడా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చిందట. నెత్తికొట్టుకోవాలని రాయితోని యాడికలు ఇచ్చారు మీద ఉద్యోగాలు. ఆ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు అయినాయి, పరీక్షలు అయినాయి, మార్కులు వేసి పాస్ అయిపోయారు. పుట్టుకున్న ప్రభుత్వం పోయింది. ఆ సెలెక్ట్ అయిన కాగితాలు ఇచ్చినావు అంతే. నువ్వేం నోటిఫికేషన్ ఇప్పించలే, నువ్వేం ఇంటర్వ్యూ చేయలే, ఖాళీ నియామక పత్రాలు ఇచ్చిండు. 30,000 మంది నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ఏం చెప్పుడు, మేము 3 నెలల్లో 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. వాస్తవం అది. అంతా చేసి పంట పండించి సంచులు నింపిపోయిన తర్వాత సంచులు లెక్క పెట్టుకున్నాను. పంట పండించడం, బస్సులు నింపినాం, స్టాండ పెట్టినాం, స్టాండ పెట్టాక 1, 2, 3, 4 అని బస్సులు లెక్క పెట్టుకున్నాం. మరి బస్సులు నింపి పంట పండించడం లెక్క పంటనా, లేకపోతే బస్సులు లెక్క పెట్టుకుని పంటనా? మనం 2,32,000 ఇచ్చినాం 10 ఏళ్లలో. 2,32,000. 17 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి. నిన్నగాక మొన్న ఒక సంస్థ సర్వే చేసింది, అంతర్జాతీయ కార్మిక సంస్థ, మన పెట్టే సంస్థ కాదు, మన ఇంటి సంస్థ కాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వే ఏం చెప్పిందంటే దక్షిణ భారతదేశంలో అత్యధికమైనటువంటి ఉద్యోగాలు కలిగించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రమే చెప్పింది.